హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్న వదిలేస్తానా ఎపిసోడ్ 79. ఇప్పటి వరకు లైఫ్లో తనని ఇంత కోపంగా, అది ఇలా భయంకరంగా ఎవ్వరూ కోపడలేదు. తండ్రి తనని ఓ ప్రిన్సెస్లా చూసేవాడు. తల్లి కోపంగా ఏ రోజు ఒక్క మాట కూడా అన్నది లేదు. తనున్నంత వరకు రుద్ర దూరం పెట్టినా ఇలా చేయలేదు. అలాంటిది అతడెవరో నిన్న మొన్న వచ్చినవాడు తనని బానిసలా ట్రీట్ చేస్తుంటే వణికిపోయింది స్నేహ. అతన్ని చూసి భయంతో స్నేహ ఏడుస్తుంటే విశాల్ సైకోలా నవ్వుతూ, ఏంటి ఇప్పుడు నీ ఏడుపు చూసి నేను కరిగిపోతాననుకుంటున్నావా? అలా ఎప్పుడూ ఆశలు పెట్టుకోకు. నాతో నువ్వు నాకు నచ్చినట్టుంటే సంతోషంగా ఉంటావు. లేదని ఎదురు తిరిగావంటే నిన్ను టార్చర్ పెట్టడం స్టార్ట్ చేస్తాను. ఈ రోజు నుంచి నేను ఫోన్ చేసిన వెంటనే ఆన్సర్ చేయాలి. మెసేజ్ పెట్టిన వెంటనే రిప్లై ఇవ్వాలి. కాదని లేట్ చేసినా, నన్ను ఇగ్నోర్ చేసినా నీకు ఈ రోజుకో రకంగా నరకం చూపిస్తాను. ఎటూ నా గురించి మీ వాళ్ళకు చెప్పలేవు. అనవసరంగా ఎందుకు కోరి కష్టాలు తెచ్చుకుంటావు? రేపు నేను ఫోన్ చేసిన వెంటనే నేను చెప్పిన చోటికి నువ్వు రావాలి. నాకు కావాల్సిన టెస్టులు చేయించుకుంటాను. ఈ విషయం మన ఇద్దరి మధ్యలోనే ఉండాలని వార్నింగ్ ఇచ్చి వదిలేశాడు విశాల్. అతని కర్కశత్వంకి స్నేహ భయంతో అక్కడ ఉండకుండా ఏడుస్తూ బయటకి రాగానే తనతో పాటు బయటకొచ్చిన విశాల్ తనకి మరోసారి వార్నింగ్ ఇచ్చి స్నేహను వదిలేసి తన కారులో వెళ్ళిపోయాడు. విశాల్ వెళ్ళిపోయిన తర్వాత తన కళ్ళు తుడుచుకుని కార్ దగ్గరకు వెళ్ళగానే డ్రైవర్ కార్ డోర్ ఓపెన్ చేయగా లోపల కూర్చున్న స్నేహకి ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఆ బాధని మోయలేక కార్ని ఆపమని పార్కులోకి వెళ్ళి ఏడుస్తూ ఉండగా ప్రదీప్ వచ్చాడు. కానీ ఆ విషయం రుద్రకి చెప్పలేదు స్నేహ. తనకి ప్రదీప్కి మధ్య జరిగిన మాటలు ఏవీ రుద్ర దగ్గర ప్రస్తావించలేదామె. ప్రజెంట్ స్నేహ విశాల్ అన్న మాటలన్నీ చెప్తుంటే వింటున్న రుద్రకి కోపంతో నరాలన్నీ ఉప్పొంగిపోయాయి. పైకి మనిషిని చూడటానికి చాలా సాఫ్ట్గా ఇన్నోసెంట్గా కనిపిస్తున్నా విశాల్లో ఇంత క్రూరత్వం ఉందా అని ఆశ్చర్యంగా అనిపించింది రుద్రకి. వాడినంత తేలిగ్గా వదలను. నా చెల్లి అని తెలిసి కూడా వాడు స్నేహని ఇలా టార్చర్ చేస్తాడా? ఈ రుద్ర అంటే ఏంటో వాడికి చూపిస్తా. నా చెల్లి జోలికి వచ్చినందుకు వాడికి లైఫ్లో మర్చిపోలేని లెసన్ నేర్పిస్తా అని కోపంగా పిడికిలు బిగించిన రుద్రని భయంగా చూస్తూ, తన అన్న కోపంతో పిడికిలు బిగించగానే తనెంత కోపంలో ఉన్నదో అతని మెడ దగ్గర నరాలు పొంగుతున్న విధానంలో గమనించిన స్నేహ రుద్ర చేతిని చుట్టుకుని, అన్నయ్య ప్లీజ్, నువ్వు కోపంలో వాడిని ఏదైనా చేసి నువ్వు జైలుకు వెళ్తే వదిన వన్నీ అన్యాయం అయిపోతారు. వాళ్ళే కాదు, మేం కూడా నువ్వు లేకుంటే బ్రతకలేమని ఏడుస్తూ బ్రతిమలాడింది. రుద్ర తన కోపాన్ని పక్కన పెట్టి తన స్నేహ తల నిమురుతూ తన వైపు సూటిగా చూస్తూ, విశాల్ విషయం సరే, మరి ప్రదీప్ నిన్ను కలిసిన విషయం నాతో ఎందుకు చెప్పలేదమ్మా అన్నాడు. స్నేహ తలదించుకుని, అతని మాట నా దగ్గర తీయకన్నయ్య. నాకు ఈ పరిస్థితి రావడానికి కారణం అతనే. నేను నా ప్రేమ గురించి అతనికి చెప్పినప్పుడు ఎన్నిసార్లు బ్రతిమాలినా కాదన్నాడు. ఆ కోపంలో ఆ బాధలు మీరు తెచ్చిన సంబంధం చేసుకుంటానని నీకు మాటిచ్చాను. నువ్వు కూడా ప్రదీప్ బయటపడతాడు అనే కదా నాకు ఈ సంబంధం తీసుకొచ్చింది అంది ఏడుస్తూ స్నేహ. రుద్ర కూడా బాధపడుతూ, సారీరా, నిజంగానే వాడి మనసులో మాట బయట పెడదామని నేను ఈ సంబంధం తీసుకురమ్మని మ్యారేజ్ బ్యూరో వాళ్లకు చెప్పాను. కానీ ఇలా జరుగుతుందని, ఇలాంటి వాడొస్తాడని నేనెప్పుడూ అనుకోలేదు. ఒక రకంగా నేనే కోరి నీ నెత్తిన ఇలాంటి వాడిని తెచ్చిపెట్టినట్టయింది. నిన్ననవసరంగా బాధ పెట్టిన వాడినయ్యాను. నన్ను క్షమించరా అని తన చేతులు పట్టుకున్నాడు రుద్ర. నువ్వు నాకు క్షమాపణలు చెప్పడం ఏంటన్నయ్య అంటూ తన చేతులు దించి రుద్రని హత్తుకుని, నువ్వు నాకెప్పుడూ మంచే చేయాలనుకున్నావు, కానీ చెడు చేయాలని నీకే కోసానా ఉండదని నాకు తెలుసు కదా. మనకిలా జరగాలని రాసింది, అందుకే ఇలా జరిగింది. కానీ ప్రదీప్ ఈరోజు ఓపెన్ అయ్యాడు అన్నయ్య. నేను బాధపడితే, కానీ అతను మనసులో ఉన్న మాటలు బయటకు రాలేదు. అందుకే అతనంటే నాకు చాలా కోపంగా ఉంది అన్నది స్నేహ. రుద్ర నవ్వుతూ, ఏమన్నాడేంటి అన్నాడు. అప్పటి వరకు ఉన్న కోపం చెల్లి తన ఫ్రెండ్ మీద చూపిస్తున్న కోపం చూసి వాడు తన ప్రేమని బయట పెట్టాడనే ఆనందంలో ఆ కోపం ఎగిరిపోవడంతో ప్రదీప్కి తనకి మధ్య జరిగిన సంభాషణంతా రుద్రకి చెప్పి, ఇప్పుడు నన్నేం చేయమంటావు అన్నయ్య అన్నది స్నేహ. రుద్ర ఆశ్చర్యపోతూ, ఆ ఇడియట్ ఇప్పటికి ఓపెన్ అయ్యాడు, కానీ ఇందాకే నాకు మాత్రం విశాల్ విషయం చెప్పాడు.
అంతే తప్ప వాడు నీతో చెప్పిన విషయాలేమీ నాకు చెప్పలేదు. విధవ అని తిడుతూ, నీకెలా అనిపిస్తే అలా చేయరా, కానీ వాడిని వదులుకోకు. వాడు నిజంగానే చాలా మంచివాడురా, కాకపోతే అతి మంచితనానికి పోయి ఇలా తగలబడ్డాడు అన్నాడు రుద్ర స్నేహితుణ్ణి వెనకేసుకుని వస్తూ. స్నేహ రుద్ర వైపు చూస్తూ, అన్నయ్య నీకు ప్రదీప్ అంటే కోపం లేదా అని అడిగింది. ప్రదీప్ మీద నాకెందుకు మా కోపం ఉంటుంది? వాడు నా బెస్ట్ ఫ్రెండ్. నా కష్టాల్లో నా సంతోషాల్లో ఎప్పుడూ నాకు వెంటే ఉంటాడు. వాడు లేకుంటే నేను ఇలా మనిషిగా కూడా ఉండేవాడిని కాను. నా వరస్ట్ స్టేజ్లోనూ వాడున్నాడు, నా సక్సెస్లోనూ తోడుగా ఉన్నాడు. కానీ నేను ఈ స్థాయిలో నిలబడినా వాడు అక్కడే ఉండిపోయి వాడు నా దగ్గర ఇప్పటికీ ఓ ఎంప్లాయీలానే ఫీల్ అవుతూ ఉంటాడు. ఇప్పటిదాకా ఎవరికీ తెలియని విషయం ఏంటంటే మన కంపెనీలో ఉన్న షేర్స్లో వాడికి 20% వాటా ఉంది. ఆ విషయం వాడికి కూడా తెలియదు. నేను ఇప్పుడే వాడికి చెప్పాలని కూడా అనుకోవడం లేదు. ఒకప్పుడు నీ ప్రేమ విషయం తెలియకముందు వాడికి పెళ్ళికి గిఫ్ట్గా ఈ షేర్స్ ఇద్దామనుకున్నాను. కానీ ఇప్పుడు ఆ అవసరం కూడా లేదు. అది నా చెల్లికి ఇచ్చేస్తాను. అప్పుడు వాడు కాదనలేడు కదా. ఇప్పుడు వాడిని ఏం చేద్దామనుకుంటున్నారా అని నవ్వుతూ అడిగాడు రుద్ర. నేను నీ ఫ్రెండ్కి ఒక మంచి లెసన్ నేర్పిస్తానన్నయ్య. ఇన్ని రోజులు నన్ను కాదని ఏడిపించడానికి బదులు తీర్చుకోవాలి కదా. నువ్వు పర్మిషన్ ఇస్తే నీ ఫ్రెండ్ మీద రివెంజ్ తీర్చుకుంటాను అని నవ్వింది స్నేహ. రుద్ర నవ్వుతూ చెల్లి చెంప మీద ప్రేమగా నిమిరి, నీకేది చేయాలనిపిస్తే అది చెయ్యి, నా ఫుల్ సపోర్ట్ నీకే అన్నాడు రుద్ర. ఆ మాటతో హ్యాపీ అయిపోయిన స్నేహ రుద్ర చేతిని పట్టుకుని, థ్యాంక్ యూ అన్నయ్య, పద నాకు ఆకలిస్తుంది, ఇద్దరం తిందాం, నువ్వు కూడా తినలేదు కదూ అని రుద్ర మొహంలోకి చూస్తూ అడిగింది ఆమె. రుద్ర నవ్వుతూ, ఇప్పటిదాకా లేనాకలి ఇప్పుడొచ్చిందా, నేను కూడా తినలేదు, పద తిందాం అని స్నేహని తీసుకుని లోపలికి వెళ్ళాడు రుద్ర. ఆనందంగా ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ హాయిగా తిని ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోయారు. ఏ దిగులు లేకుండా ప్రశాంతంగా నిద్రపోతున్న శివాని బన్నీలను చూడగానే రుద్ర మనసు తేలికై నవ్వుకుంటూ వెళ్ళి తను కూడా శివాని పక్కన పడుకుని తనని వెనక నుంచి హక్ చేసుకున్నాడు రుద్ర. నిద్రలోనే శివాని రుద్ర వైపుకు తిరిగి అతని చేతి మీద పడుకుంటూ అతని చుట్టూ చేయి వేసి పట్టుకుంది. రుద్ర కొడుకు తలనిమిరి శివాని వైపు చూసి, దీనికి నిద్రలో కూడా నేను రావడం తెలిసిపోతుంది అని నవ్వుకుంటూ భార్య నుదుటన ముద్దు పెట్టి గట్టిగా హత్తుకుని పడుకున్నాడు. రుద్రకి కళ్ళు మూసుకోగానే విశాల్ స్నేహని అన్న ఆ మాటలు గుర్తురాగానే కోపంతో కళ్ళు తెరిచాడు. అప్పటికే రుద్ర కళ్ళు ఎర్రగా చింతనిప్పులల్లే మారిపోయాయి. రే విశాల్, ప్రాణంగా పెంచుకున్న నా చెల్లిని నీచంగా ఇన్ని మాటలు అన్నందుకు నీకు గుణపాఠం చెప్పకపోతే నా పేరు రుద్రే కాదురా. అమాయకంగా నటించి నన్నే మోసం చేస్తావా? నీ అంతు చూసే వరకు వదిలిపెట్టను అని కసిగా అనుకున్నాడు రుద్ర. ఆ వెంటనే రుద్రకి స్వచ్ఛంగా నవ్వుతున్న కళ్యాణ్ మొహం గుర్తురాగానే, ఆ విశాల్ ఎంత ఇన్నోసెంట్గా కనిపించే నన్ను బోల్తా కొట్టించాడు. మరి ఈ కళ్యాణ్ ఏ రకమో కనిపెట్టాలి అనుకున్నాడు. మార్నింగ్ అందరికంటే ముందు మెలకువ వచ్చి లేచిన బన్నీకి తన అమ్మ నాన్న ఒకరినొకరు హత్తుకుని ప్రశాంతంగా పడుకోవడం కనపడి లేచి కూర్చుని గడ్డం కింద చేతులు పెట్టుకుని అమ్మ నాన్నల్ని ముచ్చటగా చూస్తూ మెల్లగా శివానికి రుద్రకి ముద్దు పెట్టి వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఆడుకోవడానికి బెడ్ దిగి కిందకు వెళ్ళిపోయాడు. నిద్రలో ఉన్న రుద్రకి కలలో తనని చీట్ చేసిన విశాల్ నవ్వుతూ నువ్వు నన్ను ఏం చెయ్యలేవన్నట్టు మాట్లాడటంతో నిద్రలోనే కోపంగా చేతిలో ఉన్న శివానిని తెలియకుండానే గట్టిగా తనకేసి హత్తుకున్నాడు. నిద్రలో ఉన్న శివాని చిన్నగా కదిలి రుద్ర అని చిన్నగా కలవరింతగా అనగానే రుద్రకి టక్కున స్పృహొచ్చి శివాని చుట్టూ బిగుసుకున్న తన చేతి పట్టుని కాస్త సడలించి తనని స్మూత్గా జోకొడుతూ కళ్ళు తెరిచి చూశాడు. బన్నీ బెడ్ మీద లేకపోవడంతో వీడెటు వెళ్ళాడు అనుకోగానే పక్కన రూమ్లో సన్నీ బబ్లు కోసం వెళ్ళుంటాడు అని రుద్రకు అర్థమైంది. తన చేతిలో ఉన్న శివానీని చూడగా ఆమె నిద్రలో కూడా ముద్దుకే ముద్దొచ్చేలా కనపడుతుంటే అలాగే చూస్తూ, అబ్బా ఏమున్నావే నా గుండు మళ్ళీ, నిన్ను చూస్తే నాకేమనిపించేదో తెలుసా, మొదటిసారి నిన్ను చూడగానే మైమరిచిపోయా. ఆ టైంలోనే ఎవడో నా పర్స్ కొట్టేశాడు, అది నీ వల్లే అని నీ మీద కోపం కూడా వచ్చింది, నన్ను అంతలా డిస్టర్బ్ చేసినందుకు ఇది అంటూ తన పెదాల మీద పెక్కిచ్చి నవ్వుకుంటూ, అసలు నీ పెదాల్లో ఏం దాచవేనా మందారం, వీటిని చూస్తే చాలు నాకు కంట్రోల్ మిస్ అవుతుంది, అలా అయ్యే నిన్ను ఒక నైట్కి ఇలా బెడ్ మీద పడేలా చేశాను పాపం, నా ఆవేశం నిన్ను ఎంత బాధ పెట్టిందో కదా,
సారీనే, ఏం చేయను. నేను నీ అందాన్ని చూసి నేను కాస్త ఎక్కువే నీతో నాకే తెలియకుండా బాగా హర్ట్ చేశాను కదా. సారీ బేబీ అంటూ శివాని బుగ్గల మీద స్మూత్గా కిస్ చేసిన రుద్ర అలాగే చూస్తూ. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.